విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులను నమ్మించి మోసం చేయలేదని వీసా విజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మూసరాంబాగ్లోని సంస్థ కార్యాలయంలో నిజాలను వెల్లడించారు. విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఇంటర్ ఆపై చదువుకున్న విద్యార్థులకు జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇచ్చేందుకు వీసా విజన్ కన్సల్టెంట్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో చదువుకున్న విద్యార్థులు విదేశాల్లో మంచి హోదాలో ఉన్నారన్నారు ఆయన. తమ కన్సల్టెన్సీ పేరు ఎంతగానో మంచి గుర్తింపు సాధించిందని, దానిపై బురద జల్లేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని వాపోయాడు. తమ సంస్థలో చదివిన మొదటి బ్యాచ్ 15 మంది విద్యార్థుల ఆరోగ్యం బాగోలేదని చెప్పారని, తిరిగి ఇన్స్టిట్యూట్కి రాలేకపోతున్నామని చెప్పారని అన్నారు రఘువీరారెడ్డి. ఈ నేపథ్యంలోనే తాము చెల్లించిన ఫీజుల 35% రీపేమెంట్ చేయాలని అగ్రిమెంట్ చేసి రాసి ఇచ్చి అమీర్పేటలోని ఓ కన్సల్టెన్సీ సంస్థలో చేరారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరినీ మభ్యపెట్టలేదని, తమ సంస్థలో చేర్చుకోలేదని అన్నారు. 4 లెవెళ్లలో జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు మోసం చేసి వారిని ఇబ్బందులకు గురి చేయటం తమ సంస్థకు అవసరం లేదని చెప్పారు ఆయన. స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ మలక్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐ డు నాట్ నో ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, సెకండ్ పార్టీ ఒపీనియన్, రెండు వైపులా న్యాయం అన్యాయం చూడాలి, నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ఐరనీ. ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్లో కూడా ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి అంటే నేను చాలా బాధపడుతున్నాను. మన లా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, కానీ వీళ్ళు ఏ విషయం నాకు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే, అదృష్టవశాత్తు నాకు మంచి నెట్వర్క్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన పోయి కలిశాను. వెంటనే హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేసి వెంటనే ఆ ప్రొసీడింగ్స్ అన్ని దాన్ని స్టాప్ చేసేయమని చెప్పి 29th జస్టిస్ ఆనరబుల్ రెస్పెక్టబుల్ జడ్జ్ వెంటనే మా యొక్క రిసిప్ట్స్ చూపించమన్నారు. మేము ఆ రిసిప్ట్ చూపించాం. స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేసిన రిసిప్ట్లో క్లియర్గా థర్డ్ కాలంలో వన్స్ ఫీజు పెయిడ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అని మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది చూడంగానే వెంటనే ఆమె ఆ కేసుని డిస్పోజ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి క్రైమ్ లేదు కాబట్టి వీళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి తను నాకు క్లీన్ చిట్ చేసింది.